అలాగే కేసులు. చైనాకు సంబంధించి ఈ పుస్తకం విజయ విహారం యొక్క స్పెషల్ ఇష్యూ ఇది. తలబిరుసు పొరుగు దేశం చైనా అని. దాంట్లో మేము టిబెట్ గురించి రాసాం, చైనా గురించి రాసాం, చైనా దుర్మార్గాలని రాసాం. ఇప్పుడు ఇది రాసిన తర్వాత నేను ఒక ఆశ్చర్య విషయం చెప్తాను మీకు. టిబెట్ని ఎవరు ఆక్రమించారండి? కెన్ ఎనీబడి? ఎవరు ఆక్రమించారు టిబెట్ని? మావో ఆక్రమించాడు. మావోకి మేము వ్యతిరేకం. మావో చేసిన దురాక్రమణకు వ్యతిరేకం. టిబెట్ యొక్క ప్రవాస ప్రభుత్వంతో నాకు సంబంధాలు ఉన్నాయి. టిబెట్ యొక్క ప్రవాస ప్రభుత్వంతో సంబంధాలతో కొన్ని వందల మంది బౌద్ధ భిక్షువులను హైదరాబాద్ తీసుకొచ్చారు 2008లో. కొన్ని వందల మంది బౌద్ధ చరిత్ర సాక్ష్యం, దీనికి ఫొటోస్ అన్నీ ఉన్నాయి, ఆ పుస్తకాలు మీకు అవైలబుల్గా ఉన్నాయి. చరిత్ర సాక్ష్యం 500-600 మంది బౌద్ధ భిక్షువుల్ని ఎల్బీ నగర్లో మేము అనేక ఇళ్లల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ఆవాసాలలో, ఫంక్షన్ హాల్స్ ప్రతి చోట ఉంచాం. అంతమందితో కనీసం వారం 10 రోజులు మేము కార్యక్రమాలు చేసాం ఇక్కడ టిబెట్కి స్వాతంత్రం కావాలి అని. ఒకటా రెండా? ఇది జయభారత సంస్థ చరిత్ర. మావోయిస్ట్ అనేవాడు ఈ పని చేయగలుగుతాడా? మావోయిస్టుని కనీసం టిబెటన్స్ దగ్గర రాణిస్తారా? మావోయిస్టు కానీ చైనాకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని కానీ దూరంగా పెడతారా, దగ్గరగా పెడతారా? నువ్వు చేసావు, నీకు టిబెట్ గురించి తెలుసా? నీకు టిబెట్ని ఆక్రమణ జరిగిందని తెలుసా? ఇప్పుడు నువ్వు నన్ను మావోయిస్ట్ అంటావు. నువ్వు పెట్టినటువంటి కేసులకు వివరాలు ఇది చూడండి. పీపుల్స్ వార్ ఇదేం దొంగ దెబ్బ. నాకు సంబంధించిన ఒక కార్యాలయాన్ని పీపుల్స్ వార్ పేల్ చేసినప్పుడు చరిత్రలో బిగ్గెస్ట్ సవాల్ ఇది. 2002 డిసెంబర్. ఇంటూ కూడా పాకిస్తాన్ భవిష్యత్తుని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి దుర్మార్గమైన పద్ధతుల్ని, మతోన్మాదాన్ని, సమస్తాన్ని విమర్శించి రాశాం. అండ్ ఇట్ ఈస్ ఆల్ అవైలబుల్ ఇన్ ది నెట్. ఇవన్నీ కూడా మీకు నెట్లో కనిపిస్తాయి కూడా. బాబు, మనం తుపాకులను ఎదుర్కోగలం కానీ నియంత్రణ ప్రశ్నలు ఎదుర్కోలేరు అని శశిచంద్ర గారి వాక్యాలతో ఇది ప్రారంభమైంది. పీపుల్స్ వార్ ఇదేం దొంగ దెబ్బ అనేటువంటి వ్యాసం తెలుగు నేల మీద మావోయిస్ట్ ఉద్యమ చరిత్రలోనే బిగ్గెస్ట్ సంచలనం అది. ఆ రోజు అసలు దెబ్బతిన్న తర్వాత పీపుల్స్ వారిని ఈ విధంగా సవాల్ చేసిన వాళ్ళు లేరు. ఇది 4 పేజీల వ్యాసం. ఎన్ని వందల కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నాను నాకు తెలుసు. ఆ రోజు హండ్రెడ్స్. చాలామంది ఏంటిది ప్రాణాలు పోతాయి మీకు, ఏంటి నువ్వు మళ్ళీ పేల్చి దమ్ముంటే నేను కడుగుతా అని చెప్పాను. నీకు పేల్చడం వచ్చు, అన్ని పక్కల మేము పోరాటం చేస్తుంటే నువ్వు మాకు వచ్చి వెనకాల వెన్నుపోటు పొడుస్తావు. సిగ్గులేదు నీకు? ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు మీరు? ఏ రాజకీయ పక్షానికి ఎవరికి సంబంధించిన ఎందుకు పేల్చారు? ఎవరిది పేల్చారు? మాది ఎందుకు పేల్చారు అడిగాం. అడిగితే నాకు ఆ రోజు రామకృష్ణ గారని పీపుల్స్ వారి యొక్క అగ్రనాయకులు, వారు ఇప్పుడు లేరు, వారు ఫోన్ చేశారు. నా చిన్న ఫోను, దాంట్లో నెంబర్ కూడా రాలేదు. నేను ఆ ఫోన్లో నెంబర్ రాని టెక్నాలజీ నాకు తెలియదు. ఆయన నాతో మాట్లాడారు. ఆయనో కాదో నాకు తెలియదు, పోలీసులు కావచ్చు, ఐ డోంట్ నో, నాకు కన్ఫర్మేషన్ లేదు. ఆయన మాట్లాడి నన్ను బెదిరించే స్వరంతో, ఏమిటి, ఎందుకు ఇట్లా మా మీద రాసావు, ఎంత ధైర్యం ఇది తెలుసా, మేము మాతో పెట్టుకుంటే ఏమవుతుందంటే విజయ విహారం యొక్క సంచికలను తిరగేస్తే ప్రతిపక్షం, అధికార పక్షం, కమ్యూనిస్టు, ఆర్ఎస్ఎస్ ఎవరు లేడు, చాకరీ పెట్టాం మేము. నీకు గనక తిరగేస్తే కనుక నువ్వు అడవి నుంచి వచ్చి నా మీకు రావడానికి టైం పడుతుంది. వీళ్ళది పక్కనే వస్తారు. సీఎం గారును క్యాబినెట్ని అందరినీ ఛాలెంజ్ చేస్తాం మేము. అందుచేత మాకు చావంటే భయం లేదు, మేము సిద్ధపడి ఉన్నాం. నీకు అర్థమయ్యేది? ఐఎంజీబీ లాంటి కుంభకోణం బయటికి తెచ్చాం మేము. అన్ని పార్టీల మీద కుంభకోణాలు, చరిత్రలు మాట్లాడాం. అటువంటిది అంటే ఆయన తర్వాత లేదు, మా వైపు కూడా పొరపాటు జరిగి ఉండొచ్చు, అది మీ ప్రాబ్లం, మీరు మీరు నాకు ఫోన్ చేయక్కర్లేదు ఆ విషయానికి అని చెప్పాను నేను. ఆ క్షణం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను పీపుల్స్ వార్ థ్రెట్లో ఉన్నాను, నన్ను పీపుల్స్ వార్ లేపుతుందని నమ్మేవాళ్ళు. చాలామంది బయట చెప్పేవాళ్ళు, టేక్ కేర్. నేను ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోలే, మామూలుగా తిరిగేవాళ్ళు. ఆ తర్వాత 2002 డిసెంబర్లో ఇది జరిగితే 2003 ఆగస్టులో ఇది మీరు చూస్తే కనుక మావోయిస్టులకి నేను ఆయుధాలు సప్లై చేస్తున్నాను. అది క్రూడ్ జోక్ ఇది. ఆ రోజు మావోయిస్టులకు నేను ఆయుధాలు, పోలీసులు ఆయుధాలు జిలిటరీ స్టిక్స్ సమకూర్చుకుని లెటర్ హెడ్స్ ప్రింట్ చేసి కూర్చోబెట్టి నన్ను ఆ కేసులో ఇరికించడానికి చాలా కాలం 20 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుని, ఆ తర్వాత నేను టూర్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు నాకు తెలియదు ఈ విషయాలు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ ఉందని. తర్వాత నేను వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. మా ఇంటికి వచ్చారు. మొట్టమొదట సీఏ గారు రమ్మంటారు, ఇబ్రహీంపట్నం సీఏ గారు అంటే నేను రాలేనండి, నేను చాలా బిజీగా ఉన్నాను. రెండో విషయం అంటే వారిని రమ్మనండి మా ఆఫీస్కి కావాలంటే, ఫోన్లో మాడతా కావాలండి. నేను కనుక మీ ఆఫీస్కి వస్తే నేను ఆల్రెడీ పీపుల్స్ వారితో గొడవలో ఉన్నాను, మీరు ఏమైనా ఎన్కౌంటర్ ఏదైనా తప్పు చేస్తే నేను చేయించినట్టు అవుతుంది, నాకేం కర్మ, నేను ఐ డోంట్ వాంట్ బీ విత్ ద పోలీస్ అని చెప్పాను. చెప్తే లేదంటే మంచిగానే మాట్లాడారు, నాకు తెలియదు కేసు ఉందని. తర్వాత మొత్తం బలగాలు వచ్చి తుపాకులు ఇక్కడ గుచ్చి తీసుకెళ్ళారు దాన్ని. ఏంట్రా భయ్ ఏమైందంటే కేసు ఉంది. ఏం కేసు ఉంది? ఎక్స్ప్లోజివ్స్ కేసు ఉంది. వాళ్ళు చేసిన బ్లండర్ ఏంటంటే నా చేతిలో ఫోన్ ఉంది, నేను మన జయభారత్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. ఆ రోజు ఇక్కడ
ఈ పక్కన ఉన్నటువంటి లకడికాబూద్ కమిషనర్ గారి ఆఫీస్ మొత్తం ఇది మీకు ఫోటోలతో సహా సాక్ష్యం. ఇక్కడ ఉన్న చాలామంది ఉద్యమంలో ఉన్నారు. ప్రేమానంద్ గారు చనిపోయారు, వారు లేరు. జ్వాలాముఖి గారు చనిపోయారు. పిఓడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు. అదేవిధంగా చాలామంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా లక్ష్మీపార్వతి గారు, వారి పేరు తలుచుకుని నేను ఇవాళ ఆ కేసులో నుంచి బయటకు రాక లక్ష్మీపార్వతి కారణం. ఆవిడ రోడ్డు మీద 8 గంటల దాకా కూర్చుంది. ఒక ప్రఖ్యాతమైనటువంటి ఎన్టీ రామారావు గారి భార్య నాయకురాలు అయ్యి ఉండి రమణమూర్తి బయటకు వచ్చేదాకా నేను వెళ్ళాను. ఆ రోజు మీడియా కూర్చుంది, అందరూ కూర్చుంది. అది గొప్ప మహా ఉద్యమం. అది పోటా కేసు రాసుకున్న తర్వాత, ఎఫ్ఐఆర్ రాసుకున్న తర్వాత నన్ను అరెస్టు చేయలేక పోలీసులు సాయంత్రం దాకా ఉంచుకుని నేను ఇప్పట్లో రాలనుకుంటాను. నేను ఫస్ట్ వాళ్ళు నాకు అదే చెప్పారు. తర్వాత లేదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. సరే నేను లేదండి మీరు లకడికాబూల్ వెళ్ళాలి అండి, మాతో పాటు రండి అని. నేను రానండి అంటే ఎందుకు నేను లకడికాబూల్ అంటే అక్కడ ఆల్రెడీ మీ వాళ్ళంతా కూర్చుని ఒక రకంగా చెప్పాలంటే ఒక హౌస్ అరెస్ట్లో చేశారు మా కమిషనర్ గారిని, మీరు వచ్చి విడిపిస్తేనే అవుతుంది అంటే నేను ఆ రోజు రాత్రి 8 గంటలకు లకడికాబూల్ వచ్చి ఇక్కడ జరిగినటువంటి ఈ ఉద్యమాన్ని ఆ రోజు అందరికీ నమస్కారం పెట్టిన తర్వాత లక్ష్మీపార్వతి గారితో సహా చాలామంది ఆ రోజు లేచారు అక్కడి నుంచి. ఒక్క నిమిషం. ఇది ఆ పత్రికలో విజయవిహార పత్రికలో వచ్చిన కథనాలు మీకు అవైలబుల్గా ఉంటాయి. ప్రజలు ఏ విధంగా ఉద్యమించారు, ఎవరెవరు ఏం మాట్లాడారో, అసలు ఏం జరిగింది సమస్తం మీరు చూడొచ్చు. అదేవిధంగా పోలీస్ పంచులు, దీనికి నిజంగా పోలీసులు 2 పంచులు ఏర్పాటు చేశారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ యొక్క సర్పంచులు, ఎవడు పార్టీని వదులుకోడు. వాళ్ళు ప్రెస్ దగ్గరికి వచ్చి 2 రోజుల్లోనే ఏడ్చుకుంటూ చెప్పారు. ఏమంటే తెల్ల కాగితాల మీద పొరపాటున మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే సంతకం పెట్టాం. లక్ష్మయ్య అని ఉంటాడు చర్లపట్టెలు కూడా, ఎవరు కూడా వీళ్ళు అడగచ్చు. మేము అన్నం తినలేదండి మీ మీద ఇట్లా చేశారని, మీరు రాత్రంతా ఏడుస్తుంటే నేను వెళ్ళి కలిసాను మన్నాడే. మీరు ఎందుకు సంతకం పెట్టారు నా మీద, మీరు చూసారా, నేను పెట్టాను. ఏమిటి జిల్టెస్టిక్స్ ఏంటి, అసలు మేము ఎక్కడ చూసామండి, స్టేషన్కి నేను పని ఉందని వెళ్తే ఎస్ఐ పిలిచి అన్న ఇక్కడ సంతకం పెట్టండి ఏంటో అని పెట్టాను. చూస్తే ఇప్పుడు నన్ను పంచికి చూపించారు, మీరు దేవుళ్ళు అంటే వారు మీకు అన్యాయం చేస్తాను. ఇది పంచుల యొక్క ప్రెస్ మీట్. ఆ రోజు వాళ్ళు ఓపెన్గా పబ్లిక్ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు. ఏమనంటే తెల్ల కాగితాలు చూపించి మాకు సంతకం పెట్టించుకున్నారు పోలీసులు, తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకున్నారు వితిన్ 2 days. ఈ కేసు మీద ఇదిగో ఎవడి ఆదేశం మీద ఎవడి దగ్గర ఎంత గడ్డి తిని పోలీసులు ఎఫ్ఐఆర్ తయారు చేశారని ప్రశ్నిస్తున్నాం. ఓపెన్ ప్రశ్నలు ఇవన్నీ కూడా విజయవిహార గట్స్ ఇవి. ఆ రోజు ఇది జరిగిన తర్వాత, ఆ రోజు రాత్రి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, దిస్ ఈజ్ ది ఫోటోగ్రాఫ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అందరూ 1000 మంది లేవడం అనేది జరిగింది. ఇంతటి మహా ఉద్యమం మీరు జరిగింది ఇది 2003లో జరిగితే 2026 వచ్చేసరికి మీరు స్టోరీ అంతా వెనక్కి మార్చి అదంతా కోర్టులో ట్రయల్ జరిగింది. ఎఫ్ఐఆర్ రాస్తే ట్రయల్ జరగాలి, ఏం దారి ఏమి లేదు. ట్రయల్ జరిగింది, చిచి అని కోర్టు కొట్టేసింది. అన్ని కేసులు అంతే. ఇప్పుడు దాన్ని బట్టి రమణమూర్తి చాలా డేంజర్ జిలిటిస్టిక్స్ ఎవరు నువ్వు చెప్పినవాడు నా కంపెనీకి పార్ట్నర్ కాదు, నేను ఆ కంపెనీలో కూడా ఇప్పుడు లేను, ఆ కథ వేరే చెప్తాను. నువ్వు చెప్పినవాడు మా పార్ట్నర్ కాదు, వాడు ఎవడో నాకు తెలియదు, వాడు ఒక బేకారు. ఇప్పుడు వాడికి సంబంధించినటువంటి కేసులో మమ్మల్ని అరెస్ట్ చేశారని నువ్వు చెప్తున్నావు కదా, మరి ఏమైంది? నీ చేతిలో ఉన్నటువంటి కాపీ ఏదైతే ఉందో, నీ చేతిలో ఉన్న కాపీలో పోలీస్ నెరేటివ్ చెప్పి జడ్జిమెంట్ చదవకుండా ఉంటావా? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఎన్ని కేసులు ఉన్నాయి? అన్నీ కొట్టేసిన తర్వాత ఆ రోజు అన్ని విచారణ జరిగినాయి. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ పోలీసులు నెరేటివ్ అంతా ఈ రమణమూర్తి ఇట్లా తిరుగుతున్నాడు, వీడు చాలా దుర్మార్గుడు, అరెస్ట్. నేను నీ మీద నువ్వు తాలిబాన్ మీద కేసు పెడతాను, నువ్వు పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకున్నావని కేసు పెడతాను, నువ్వు ఆయుధాల శిక్షణ పొందావని కేసు పెడతాను. ఆ కేసు కొట్టేస్తాను. నేను చెప్పేది నిజాలు కాదు కదా. కేసు పెడతాను, పోలీసుల దగ్గర పెడతాను, ఎఫ్ఐఆర్ అయిందనుకో, విచారణ చేశారు, కొట్టేశారనుకో, అప్పుడు ఏం చేయాలి? జీవితాంతం ఈయన తాలిబన్ను పాకిస్తాన్లో అని చెప్పాలా? పోలీసులు రకరకాల కవిత్వం రాస్తారు రా భయ్, రకరకాల పోయిటరీ రాస్తారు. బుద్ధున్నాడు ఎవరికైనా తెలుసు. కావాలంటే పతంజలి గారి రచనలను చదువుకో, పోలీసుల వేషాలన్నీ కూడా చెప్తాడు ఆయన. లేకపోతే పోలీసుల నుంచి బయటకు వచ్చిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎంతమంది రావిశాస్త్రి గారి రచనలు చదువు. పోలీసులు కూర్చొని కవిత్వం రాస్తారు. తీసుకొచ్చి ఈయన కస్టడీలో పెట్టిన తర్వాత ఈయన ఉరికి తీసుకున్నాడు అని. ఉరికి పైన కొక్కెలు లేదు కదంటే ఉరికి తీసుకున్నాడండి. పక్కన కాంపౌండ్ వాళ్ళు ఉంటే కాంపౌండ్ వాళ్ళు కూడా తీసుకున్నాడు రాశారు. కాంపౌండ్ వాళ్ళు ఎట్లా తీసుకుంటాడు, ఈయన చిన్నగా ఉంది కదండి అంతే రాస్తారు. అవన్నీ నిరూపణ అయినాయా, దోషులుగా నిర్ధారణ, అదే అక్కర్లేదు నీకు. రకరకాల కథలు రాస్తారు. ఇప్పుడు పోలీసులు నా మీద కథల్ని
మీరు ముందుకు తీసుకొచ్చి పెడుతుంటే నేను ఐఎమ్ టెలింగ్ యూ, మీకు సిగ్గు లజ్జ లేదు. మీరు మేధావులు కాదు, మీరు నిజాయితీ పరులు కాదు. నీకు అంత నిజాయితీ ఉంటుంటే ఆ కేసులో ఆ చిట్ట చివరి పేజీలో జడ్జిమెంట్ చెప్పేవాడు నీ చేతిలో ఉన్న కాగితంలో. అవి కాకుండా మొత్తం కాగితం అంతా చదువుతాడండి కూర్చుని. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద ఛానల్స్ కూర్చుని రమణమూర్తి ఇట్లా చేశాడు అట్లా చేశాడు, వాడు రాస్తే నన్ను ఏం చేయమంటారా, అది కూడా చేశాడు ఇది కూడా చేశాడు అన్నాడు. సిగ్గు లజ్జలేండి మనిషి. నీకు చెప్తాను నేను, ఇవాళ దాకా మా సహనాన్ని నేను ఇవాళ దాకా ఆ మనిషి మీద కేసు పెట్టాను. ఎందుకు పెట్టాను చెప్పాను, నాకు కోపం లేదు, నాకు ద్వేషం లేదు. రేపు పొద్దున ఎవడన్నా కూర్చుని ఉంటే వాడిని ఇంకోటి కొడతాడు కదా, ఎవరికైనా సెక్యూరిటీ ఉండాలి కదా. చర్చలకు వచ్చేటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూలకు వచ్చేవాళ్ళు ఒకళ్ళు కొడతారంటే ఈ సెక్యూరిటీ లేని వాతావరణం ఇది ఒక ట్రెండ్ కాకూడదు కాబట్టి కేసు పెట్టాను. దట్స్ ఆల్. ఆ తర్వాత ఆ మనిషి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు, నేను ఎవడ కేసు పెట్టలేదు, ఇంకా పెట్టచ్చు అలాంటి అబెటింగ్ ది క్రైమ్. ఆ ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళ మీద, ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళ మీద నువ్వు కొట్టచ్చు. పోలీస్ స్టేషన్కి ఆయన ఆఫీస్కి వెళ్ళి కొట్టు, ఆయన దగ్గరికి వెళ్ళి కొట్టు, ఆయన చంపేయి, ముక్కలు చేయి. అలాంటి దుర్మార్గుడికి ఇలా చేయాలి, నువ్వు కెమెరా ముందు ఎందుకు కొట్టావు, నువ్వు ఓపెన్గా చెప్తున్నావు కదా, అన్నిటిపై కేసులు పెట్టచ్చు. కానీ ఎవడో మీరు పెట్టలేదు. ఇప్పుడు ఈ సహనం అనేది తప్ప నాకు అర్థం కావట్లేదు. అంచేత నేను మీకు అందరికీ ఒక గడువు ఇస్తున్నాను. 24 గంటల్లో దయ ఉంచి మీరు ఇప్పటిదాకా చేసిన స్టోరీస్ తీసేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ. నువ్వు తీసేయి, నీకే చెప్తున్నా, నువ్వు కూడా తీసేయి. ఈ స్టోరీస్ అన్నీ తీసేయండి మీ యొక్క ఛానల్స్ నుంచి. అదర్వైజ్ నీకు తెలుసు కోర్టులో ట్రయల్ జరిగి స్పష్టంగా కొట్టేసినటువంటి కేసు మేము నిర్దోషులమని కోర్టు చెప్పిన తర్వాత నువ్వు ఆ కథనాలన్నీ వేస్తుంటే ఇట్ విల్ బికమ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. నువ్వు కేసు ఎదుర్కొని లోపల ఉంటావు, నీ ఛానల్ నువ్వు లోపలికి వెళ్తావు. అంటే ఆ పని నేను చేయట్లేదు కాబట్టి నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని నువ్వు కథనాలు వండుతా ఉన్నావు. సిగ్గు లజ్జ లేదురా? నీకు దమ్ముంటే మొత్తం వీడియో చూపించేది ఉంటుంది. నీకు దమ్ముంటే ఆ కేసులో ఉన్నటువంటి చివరి జడ్జిమెంట్ కాపీని కూడా చదివి, చివరిలో వస్తుంది జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ చదివేది ఉంటుంది. నీకు సిగ్గు లజ్జ కనుక ఉండుంటే అయోధ్యలో జరిగినటువంటి దొంగతనాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు, దానిలో ఇది హిందువుల నష్టం అని చెప్పేది ఉంటుంది. నీకు సిగ్గు లజ్జ ఉంటే మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు, మోదీ పేరు మీదను లేకపోతే రాహుల్ గాంధీ పేరు మీద, అకాలీదళ పేరు మీద, ఎవరి పేరు మీదైనా కానీ రాజకీయాల మతాలు ఉండదు. ఎంఐఎం కూడా నేను చెప్తున్నా, ముస్లిం మతాన్ని వాడుకోమని చెప్పానా? ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను నేను. భారతీయులు ఎక్కువగా నష్టపోయారు. ఆయన 20 లక్షల మంది చచ్చిపోయారు, దేశ విభజన జరిగింది మతాన్ని రాజకీయాల్లో తీసుకురావడం వల్ల. ముస్లిం లీగ్ వాళ్ళు ఖురాన్ని చూపించి ఒట్లేయించుకున్నారు. ఒట్లేస్తావు, ముస్లిం అయితే ముస్లిం లీగ్ని బలపరుస్తావా, నువ్వు ముస్లింకి పుట్టలేదా అన్నారు. ఇవాళ నువ్వు వచ్చి హిందువుకు పుట్టలేదా మా పార్టీకి ఒకటి ఏం చెప్తున్నావు, ఏం తేడా లేదు. ఈ ట్రెండ్స్ మనం ఎక్కడ తీసుకెళ్తారు అడుగుతున్నాను నేను. మేము చెప్తున్నాము ఈ ట్రెండ్స్ని మేము అంగీకరించము. అదేవిధంగా హిందూ మతానికి సంబంధించి నేను చెప్తున్నాను, నీ బ్రాండు, నువ్వు హిందూ సంఘాలను నువ్వు నిర్వచించుకుంటున్నావు కదా, జై శ్రీరామ్ అని కేకలు పెట్టుకుంటూ గోవధ చేస్తున్నారని, గోరక్షకులు అని లారీలు తగలబెట్టడం, అఖలక లాంటి వాళ్ళని చంపడం, లేకపోతే ఉనాలో అదే హిందూ మతం అనుకుంటున్నావా? లేకపోతే బిల్కిస్ లాంటి రేపు గురైనటువంటి అమ్మాయి మాస్ రేప్ చేసి ఆ పిల్లల్ని కూడా తల బద్దలు కొట్టి చంపితే నేలకేసి కొట్టి ఆ హంతకులు బయటకు రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి బొట్లు పెట్టి జై శ్రీరామ్ అంటే, కథువాలో చిన్న అమ్మాయిని అసిఫ ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు నువ్వు నిరాధారాలు తీసి ఊరేగి అది మతం అనుకుంటున్నావా? ఆ పనులు నేను చేయలేదని నువ్వు నన్ను హిందూ కాదంటావా? ఆ పార్టీని బలపరచలేదు కాబట్టి హిందూ కాదంటావా? అయోధ్య విషయం అడిగారు కాబట్టి హిందూ కాదంటావా? దేనికి హిందూ కాదంటావు నువ్వు నన్ను? నేను హిందూ మతానికి కట్టుబడినటువంటి వ్యక్తులం మేము కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను చాలా విషయాలు చెప్పాను. రాముడికి సంబంధించినటువంటి అసమంజసమైన విషయాలు రామాయణంలో ఉన్నాయి, దానికి నేను కట్టుబడను, విమర్శిస్తాను అని చెప్పాను. అవి ప్రక్షిప్తాలని నా ఉద్దేశం, అది కూడా చెప్తున్నాను నేను చాలాసార్లు. బ్రహ్మసూత్రాలకు సంబంధించినటువంటి ప్రస్థానత్రయం అంటారు, గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వీటిని మూడింటి ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయంలో ఆదిశంకర్ రాసినటువంటి శారీరక భాష్యాన్ని నేను విజయవిహారంలో విమర్శించాను. రామానుజుల యొక్క శ్రీ భాష్యాన్ని, అంటే అసమానత ఉంది, దాని ఒక దరిద్రవంతం ఉంది, సూత్రుల మీద బూతులు ఉన్నాయి, తిట్లు ఉన్నాయి అని చెప్పి దాన్ని నేను విమర్శించాను. శ్రీ భాష్యాన్ని విమర్శించాను, జీఆర్ స్వామి గారికి చెప్పాను ఆ విషయాన్ని, ఓపెన్. ఇప్పుడు ఆ పనులన్నీ చేస్తే నీకు ఇబ్బంది, అదే పనులు చేస్తాను. నేను కుల సమానతను వ్యతిరేకిస్తాను, మత విద్వేషాన్ని వ్యతిరేకిస్తాను, ఆడవాళ్ళని అణిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తాను, హిందూ మతంలో ఉన్నటువంటి సర్వము ఈశ్వరమయమైనటువంటి సూత్రాన్ని ఎత్తిపడతాను, అవే విషయాలకు నిలబడి ఉంటాను. ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మనేవ అనుపస్థతి తత్వన విజుగుప్సతే, ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ భూత్విచారత తత్ర కోమోహ కాశోక ఏకత్వం అనుపశ్యత, దానికి నిలబడి ఉంటాను. భూతేషు విచిత్య ధీరా
ప్రత్యస్మలో కాదు అమృత భవంతి, దానికి నిలబడి ఉంటాను. నీకు తెలియదు మతం అంటే. జై శ్రీరామ్ అనుకుని తాగుతూ వెళ్ళి మంటలు చేయడం, ఎవరిని పడితే వాళ్ళు బెదిరించడం, ఇదా మతం అంటే? సిగ్గులేదు? మోదీ తలబెట్టారు, లేకపోతే రాహుల్ గాంధీ తల బ్లడ్ బాయిల్ కాలేదా? నేను చెప్పానా మాట? నేను గతంలో రాముని విమర్శించానని చెప్తున్నాను, కానీ తలను మార్చలేదే, కానీ దూషించలేదే. నువ్వు చేస్తున్నావు ఆ పనులన్నీ కూడా. నీది మోదీ మతం, లేకపోతే ఆర్ఎస్ఎస్ మతం, లేకపోతే ఉన్మాద మతం, ఏదైనా కావచ్చు. కాదంటే వాళ్ళని చెప్పండి కాదని. కానీ మాది, మేము రాముని యొక్క అత్యంత గొప్ప విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్తున్నాను నేను. రామాయణం గురించి నేను చెప్పలేదు. ఎన్ని ప్రసంగాలు చూపించమంటావు, ఎన్ని చోట్ల చెప్పంటావు? జీఆర్ స్వామి గారి దగ్గర కూడా చెప్పాను నేను. రామాయణంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప విలువలను నేను మాట్లాడుతున్నాను, భారతంలోని గొప్ప విలువలు మాట్లాడుతున్నాను, గీతలోని గొప్ప విలువలు మాట్లాడుతున్నాను, ఉపనిషత్తులోని గొప్ప విలువలు మాట్లాడుతున్నాను, వేదంలోని గొప్ప విలువలు మాట్లాడుతున్నా, గోవధ నిషేధించాలని మాట్లాడుతున్నా. మాట్లాడటమేనా? అన్నమయ్య గురించి సిగ్గులేదు నీకు?